పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవగల దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహిమను బట్టి, లక్ష్మణంగా బట్టి, వాళ్ళ కుమారుని మందిరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఈ నూతన గృహంలో నూతన ప్రతిష్టత కలిగి ప్రభా, సంఘముగా స్త్రీలముగా ఈ విధముగా నీ పాలసన్నిలో చేరి నిన్ను స్థుతించడానికి, నీకు ఘనపరచడానికి, ఆరాధించడానికి మాకు నీ వాక్యాన్ని బట్టి, చరణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ గృహం కొరకు ప్రభా ఎన్నో ఆయన రోజుల నుంచి ప్రయాసపడినారు, ప్రార్థించినారు తండ్రి. ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారి మన మీరు ఆలకించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించడానికి వాక్యంగా సెలవించినావు తండ్రి. నీకు వందనాలు. నీతిమంతుల ఇల్లు నిలిచినని వాక్యంగా సెలవించినావు తండ్రి. చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన గొప్ప ఐశ్వర్యం బట్టి, స్వాస్థాన్ని బట్టి, ధనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆమె కోరికను ప్రభా, వారి ఆశను మీరు నెరవేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమను మీరు ఇంకా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మంచి ఆరోగ్యం మీరు దయచేయండి తండ్రి. ఇంకా ప్రభా, వారి ఆలోచన యావత్తును మీరు సఫలపరిచే దేవుడు ఆయన నీవు నాకు మొరపెట్టు, నేను పరిమిస్తాన్ని సెలవిచ్చినావు తండ్రి. ఇంకా వారి మొరలు ఆలోచించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పెద్ద కుమారుని బట్టి నీకు వందనాలు తండ్రి. వారిని బట్టి తనకిచ్చిన సంతాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న కుమారుని బట్టి వారికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన చిన్న కుమారుని వివాహం కొరకు కూడా ప్రార్థించినాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చిత్తం ఏమైందో ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నువ్వు కోరికలను తీర్చే దేవుడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము అడిగినవన్నీ తీర్చే తండ్రి. నాయన నీ బిడ్డలు ప్రభా ఇంకా ఏదైతే అడుగుచున్నారో తండ్రి, అవన్నీ నెరవేర్చి సఫలపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మరి ఈ గృహాన్ని మరొకసారి నీ పాలసనిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ 2 గదులను బట్టి నీకు వందనాలు. పెద్ద కుమారుని గదిని బట్టి, ఈ గదిని బట్టి, ఈ నూతన గృహాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన స్వాస్థాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని, పెద్దలను, సంఘ పెద్దలను బట్టి, స్త్రీలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మధ్యాహ్నకాల దీవెనలు, ఆశీర్వాదాలు నూతన గృహంపై, కుటుంబంపై కుమరించమని వచ్చిన బంధుమిత్రులను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య, దయగల తండ్రి, కరుణామయుడా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన